ఈ అన్నదాత కార్డ్ అనేది ప్రధానంగా 3 అంశాల మీద రైతు వారిగా ఉపయోగపడుతుంది. వాటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతుకు ప్రమాద బీమా లేదా పంట నష్టం, అలాగే 5 to 50% వరకు వారి యొక్క పరికరాలు కానీ వాళ్ళకి సంబంధించిన ఉత్పత్తులు కానీ ఉపయోగపడడానికి సహాయపడుతుంది. ఈ క్యాంటీన్ ఈ అన్నదాత కార్డ్ అనేది ఖచ్చితంగా యూనిక్ ఐడెంటిటీ నెంబర్, ప్రతి ఒక్క రైతుకు కంపల్సరీగా తీసుకోవాల్సిన కార్డు ఇది. సెంట్రల్ గవర్నమెంట్ వారి సహకారంతో మన స్టేట్ గవర్నమెంట్లో ఆయుష్ ఇన్ఫో సర్వీసెస్ వారి ద్వారా మన గుణశేఖర్ గారు దీనికి డిస్ట్రిక్ట్ హెడ్గా ఉన్నారు. వారి సహకారంతో మేము కూడా ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు ఉపయోగించుకోవాల్సింది. వితిన్ 1 వీక్లో కూడా వర్క్ స్టార్ట్ అవుతుంది. ఈ అన్నదాత అనేది మనకు రైతులకు సంబంధించింది ప్రాజెక్ట్, సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్. దెన్ ఈ స్టేట్కి సంబంధించి ఆయుష్ ఇన్ఫో సర్వీసెస్ ఎండి నేను ఎం సోమశేఖరరావు. మనకు ఈ నెల్లూరుకి సంబంధించి రైతులకు సంబంధించి ఉపయోగపడే కార్డ్స్, దాని ఇన్సూరెన్స్, దాని వీళ్ళకి అనిమల్ క్యాంటీన్స్ అనేసి మండలం వారీగా ఒక్కొక్క క్యాంటీన్ ఓపెన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మన గుణశేఖర్ శెట్టి అనే పర్సన్కి ఆథరైజర్ ఇచ్చాము. దాన్ని వితిన్ 2 డేస్లో కలెక్టర్ గారికి కూడా ఒక లెటర్ ఇస్తున్నాము. దాని ఈ అన్నదాత ఉపయోగం ఏమంటే మనకు సంబంధించిన రైతులకి ఎవరెవరు రైతులు ఉన్నారు వాళ్ళని ఐడెంటిటీ చేసి వాళ్ళకి గుర్తింపు కార్డు ఇచ్చి వాళ్ళకంటూ ఒక ఇన్సూరెన్స్ 5 lakhs వరకు పర్సనల్ ఇన్సూరెన్స్ అండ్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఇష్యూ చేస్తున్నాం ఈ అన్నదాత తరఫున. దాని వీళ్ళకి పంట బీమా అనేది 25 లక్షల వరకు సెంట్రల్ నుంచి వీళ్ళకి నమోదు చేశారు. అది వీళ్ళకి కరెక్ట్గా వీళ్ళ రైతులకు అందాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రాజెక్ట్ తెచ్చారు. న్యూ యాస్పిరెంట్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అనే సంస్థకు గుణశేఖర్ శెట్టి అనే పర్సన్కు నెల్లూరు డిస్టిక్ ఆథరైజర్ ఇచ్చారండి. ఇది వితిన్ 1 or 2 days కంతా స్టార్ట్ అవుతుంది. దాన్ని కలెక్టర్ గారికి లెటర్ కూడా పెడుతున్నాం.